ఒకరిది ఆవేశం, ఇద్దరి ప్రేమ, మూడు కుటుంబాల్లో విషాదం నింపిన కథ ఇది. 2018 నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు గురించి తెలుసుకునే ముందు అసలు ఈ హత్య ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ రంజిత్. మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే చిన్న ప్రయత్నం ఇది. ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులు, మీ బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి. మిర్యాలగూడకు చెందిన అమృత ప్రణయ్లు 9th క్లాస్ నుంచే స్నేహితులు. వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లికి దారితీసింది. అసలు కథ ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. ఉన్నత సామాజిక వర్గంకు చెందిన వైశ్య కుటుంబంలోని అమృత, ఎస్సీ సామాజిక వర్గంకు చెందిన ప్రణయ్ల ప్రేమను అమృత తండ్రి మారుతీరావు అంగీకరించలేకపోయాడు. తన పరువు పోతుందని భావించిన మారుతీరావు నీ ప్రేమను మర్చిపోవాలని అమృతను తీవ్రంగా హెచ్చరించాడు. మా నాన్న నా ప్రేమను ఒప్పుకోవడం లేదని భావించిన అమృత ఇంటి నుండి వెళ్ళిపోయి 2018 జనవరి 31న హైదరాబాదులోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు హైదరాబాదులోనే జీవించిన ఈ జంట మిర్యాలగూడకు తిరిగి వచ్చారు. వీళ్ళ మ్యారేజ్ని మారుతీరావు జీర్ణించుకోలేకపోయాడు. ఇదిలా ఉండగా అమృత వారి ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలను, రిసెప్షన్ ఫోటోలను ఫేస్బుక్లో పోస్టు చేయడంతో తన పరువు మొత్తం పోయిందని భావించిన మారుతీరావు ప్రణయ్ను హత్య చేయించడానికి సిద్ధపడ్డాడు. ఇందుకోసం మారుతీరావు అబ్దుల్ కరీం అనే మీడియేటర్ ద్వారా మహమ్మద్ బారీతో ప్రణయ్ని హత్య చేయడం గురించి చర్చించడం జరిగింది. ఈ మహమ్మద్ బారీ అస్గర్ అలీతో ప్రణయ్ని హత్య చేయడానికి ₹1 కోటి డీల్ కుదుర్చుకున్నాడు. ఈ అస్గర్ అలీ ఎవడంటే గుజరాత్ మాజీ హోమ్ మినిస్టర్ హిరేన్ పాండ్య హత్య కేసులో కీలక నిందితుడు. ఇదిలా ఉండగా అమృత ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న మారుతీరావు ప్రణయ్ చనిపోయిన తర్వాత పిల్లలు పుడితే ప్రాబ్లం అవుతుందని భావించాడు. అమృత చెకప్ చేయించుకుంటున్న డాక్టర్ను అబార్షన్ చేయించాలని ఒత్తిడి చేశాడు. దానికి ఆమె తిరస్కరించింది. మరోవైపు సుపారీ గ్యాంగ్ మర్డర్ కోసం రెక్కీ నిర్వహించడం స్టార్ట్ చేశారు. ప్రణయ్ని చంపడానికి 2 సార్లు ప్రయత్నించగా వివిధ కారణాల వల్ల చంపలేకపోయారు. కానీ సెప్టెంబర్ 14న చెకప్ కోసం అమృత ప్రణయ్లు హాస్పిటల్కు వెళ్తున్నారని తన భార్య ద్వారా మారుతీరావు తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని సుపార్ గ్యాంగ్కు ఇన్ఫామ్ చేయగా ఈ గ్యాంగ్ సభ్యుడు సుభాష్ శర్మ హాస్పిటల్ బయట మాటు వేశాడు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన ప్రణయ్ని అందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద నరికి చంపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించి హత్య మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఇందులో A1 మారుతీరావు, A2 సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 మహమ్మద్ బారీ, A5 అబ్దుల్ కరీం, A6 శ్రవణ్, A7 డ్రైవర్ శివ, A8 ఆటో డ్రైవర్ శివ. విచారణ కోసం మారుతీరావును అరెస్టు చేయగా కొన్ని రోజులు జైలు శిక్ష తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆవేశంలో నా కూతురు జీవితాన్ని నాశనం చేశాను అని భావించిన మారుతీరావు పశ్చాత్తాపంతో 2020 మార్చి 8న ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్ అప్పటి నల్గొండ ఎస్పీ రంగనాథ్ గారు ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. 1 కాదు 2 కాదు 1600 పేజీల ఛార్జిషీట్ ఫైల్ చేశాడు. 5 సంవత్సరాల 9 నెలల పాటు సాగిన ఈ కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఫైనల్గా తన జడ్జిమెంట్ వెల్లడించింది. ఈ కేసులో ప్రణయ్ని హత్య చేసిన A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగతా 6గురికి లైఫ్ సెంటెన్స్, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ 6గురిలో A6గా అమృత బాబాయ్ శ్రవణ్ కూడా ఉన్నారు. ఈ కేసులో మా నాన్నను అక్రమంగా ఇరికించాలని శ్రవణ్ కూతురు భార్య కోర్టు బయట విపరీతంగా ఏడవడం జరిగింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ₹1 కోటి ఖర్చు పెట్టి మరీ ప్రణయ్ని హత్య చేయించిన మారుతీరావు గురించి ఏమనుకోవాలి? గారాబంగా పెంచుకున్న కూతురు మీద ప్రేమతో అలా చేశాడా, లేకపోతే తన కూతురు వల్ల పరువు పోయిందని భావించాడా? మారుతీరావు ఒక్కసారి ఆలోచించుంటే బాగుండునేమో. అన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండేవి కదా. సరే, ఫైనల్గా ఈ కథలో ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఎవరూ లేరు. అమృతకు భర్త దూరమయ్యాడు, ప్రణయ్ పేరెంట్స్కు కొడుకు దూరమయ్యాడు, అమృత తండ్రి మారుతీరావు సూసైడ్ చేసుకున్నాడు, అమృత బాబాయ్కి లైఫ్ సెంటెన్స్ పడింది. ఒక్క వ్యక్తి ఆవేశంలో ఆలోచనారహితంగా తీసుకున్న నిర్ణయం వల్ల 3 కుటుంబాలు విషాదంలో మునిగాయి. సరే, ఏదేమైనా ఎంతటి వారైనా ఎన్ని రోజులైనా తప్పు చేస్తే చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు అని రుజువు చేయబడింది. జై హింద్.